హలో అండి, హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అని చెప్పను, బాగలేను అని చెప్పనండి. మీరే అర్థం చేసుకోండి నేను ఎలా ఉన్నాను అనేది. ఎందుకు చెప్తున్నాను ఏంటంటే, చూడండి, మా బాబుకి అయితే ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది. వాడికైతే సెలైన్లు అయితే పెట్టిస్తున్నాను, ఇంజక్షన్లు కూడా చేపిస్తున్నాను. ఫుడ్ ఇన్ఫెక్షన్ ఎందుకు అయిందో తెలియదండి. నేనైతే బయట అయితే ఏం పెట్టను మా వాడికి, ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసేది పెడతాను. కానీ ఫుడ్ ఇన్ఫెక్షన్ ఎందుకు అయిందో ఏంటో నాకు తెలియదు. సో కానీ ఇంకా మన టైం తప్పించుకోలేమన్నట్టు ఏది జరగాలంటే అది జరుగుతుంది. వీడికి ఫుడ్ ఇన్ఫెక్షన్ పోయినసారి అయ్యి వాంతులు అవుతుంటే తీసుకెళ్ళాను. అప్పుడు డాక్టర్ గారు అదే చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకైంది, చాలా కేరింగ్గా ఉన్నానండి. అప్పటి నుంచి లేస్ ప్యాకెట్లు, కురుకురేలు, ఇంకా అట్లాంటివి అస్సలు నేను బంద్ చేశాను. బయట ఫుడ్ అనేది బంద్ చేశాను. అలాంటిది మళ్ళీ అయితే ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే అయ్యింది. మళ్ళీ అయితే ఇక్కడ ఇంజక్షన్లు అయితే పొడిపిస్తున్నాను. ఫీవర్ కూడా వస్తూ పోతూ ఉంది. ఇన్ఫెక్షన్లో ఉంటే ఫీవర్ వస్తూ ఉంటుందని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఈరోజు అయితే ఇంకా 2 days ఉందండి కోర్సు. ఇవాళ నైట్, రేపు ఉదయం, రేపు సాయంత్రం కోర్స్ అయితే ఉంది. ఈ చేసాక ఇంకా మేమైతే డాక్టర్ని కలిస్తే డాక్టర్ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించి మనకైతే మెడిసిన్ అయితే ఇస్తారు. సో మీ అందరికి ఒక విషయం చెప్దామని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నా. ఇంకా మనకి 2 స్ట్రైకులు పడ్డాయి అని చెప్పాను కదండి. 2 స్ట్రైకుల్లో ఒక స్ట్రైక్ ఏమో 41 రోజు ఉంది, ఇంకొక స్ట్రైక్ ఏమో 49 రోజులు ఉన్నాయి. 2 స్ట్రైకులు పడ్డాయండి. ఒకేసారి నాకైతే నెత్తి మీద శనీశ్వరుడు వచ్చి కూర్చున్నాడు అనిపించిందండి. ఏదో ఒక రూపాయి సంపాదించుకుంటూ ఎట్లనో ముందుకు వెళ్తుంటే అసలు ఎవరి కన్ను పడిందో, ఏ శనీశ్వరుడి కన్ను పడిందో నాకు అర్థం కావట్లేదు. ముందుకు వెళ్తున్న నా లైఫ్ కొంచెం టర్న్ తిరుగుతుందేమోలే, నెలకు ఒక $100 వస్తే చాలు, ఇంకంతకు మించి నేను ఎక్కువ కోరుకోవట్లేదని చెప్పేసి నేను అనుకుంటే అస్సలు ఈటీవీ జోలికి వెళ్ళి చాలా తప్పు చేశానండి. నేనేదో మా టీవీ సీరియల్ రివ్యూ ఇచ్చుకుంటూ మంచిగా వీడియో పోస్ట్ చేస్తుంటే అసలు నాకు పాపే జీవన జ్యోతికి మంచి కంటెంట్కి మంచిగా వచ్చాయండి వ్యూస్, కామెంట్లు బాగా వచ్చాయి. నేనైతే చాలా మిస్టేక్ చేశాను అనమాట. మా ఈటీవీ జోలి వెళ్ళి మిస్టేక్ అయితే చేశాను. నేనైతే ఇంకా చేయదలుచుకోలేదు అలాంటి మిస్టేక్. ఎక్కడ పేరు కానీ నేమ్ కానీ ఎక్కడ మెన్షన్ చేయకుండా చాలా జాగ్రత్తగా వేసుకుంటూ వచ్చానండి సీరియల్. అలాంటిది నాకైతే ఢమాలని స్ట్రైక్ అయితే వేశాడు. ఇంకా స్ట్రైక్ వేయగానే షాక్ అయిపోయాను అనమాట. ఫస్ట్ ఒక్క స్ట్రైక్ వేశాడు, 2 వీడియోలు రిమూవ్ చేశాడు. అమ్మాయి అని గాలి పీల్చుకున్నాను. తర్వాత ఇంకా ఏ పేరు మెన్షన్ చేయకుండా, సీరియల్ పేరు మెన్షన్ చేయకుండా, క్యారెక్టర్ పేరు మెన్షన్ చేయకుండా అత్త, మామ, మరిది, వదిన అట్లా నేను మెన్షన్ చేసుకుంటూ నేను వీడియో అయితే చెప్తూ ఉంటే దానికి కూడా దారుణంగా అయితే స్ట్రైక్ వేశాడండి. అది కూడా నేను మీకు తమ్నెల్లో పెట్టి ఉంటాను. ఇదండి నా పరిస్థితి. మూలేనిగా నక్క మీద టాటికాయ పడ్డట్టు నాకైతే ఇలా స్ట్రైక్లు పడ్డాయి. ₹1 సంపాదించుకుందామని అనుకునే టైంకి ఇలా అయిందనమాట. నేనైతే అస్సలు బాగాలేదండి. లైఫ్ అంతా నిజంగా చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడన్నట్లు నేనేదో యూట్యూబ్లో ఒక వీడియో వేసుకొని ముందుకెళ్తూ ఉంటే దేవుడు కూడా నాకు పనిష్మెంట్ ఇచ్చినట్లు చేశాడు. అసలు ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదండి. అర్థం కాక మైండ్ బుర్ర ఇదిగోండి, నాకు కుట్లు పడ్డచ్చేటైతే నొప్పి ఇక్కడంతా జుమ్మ లాగుతూ ఉందనమాట. అందుకే మీకు చూపిద్దామని చెప్పి ఇలా అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను. చెప్పండి, ఏ ఇంట్లో అయినా ఆడవాళ్ళకి సమస్య ఎక్కువ అయితే వాళ్ళు ముందుకెళ్ళరు, వెనక్కి వెళ్ళలేరు. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. సో త్వరలోనే మనం మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తానని చెప్పడానికి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.